యుఎస్ ఇరాన్ వార్ మిడిల్ ఈస్ట్లో జరుగుతుంది, కానీ దాని ఎఫెక్ట్ మన ఇండియన్ కిచెన్ నుండి స్టాక్ మార్కెట్ దాకా కనిపిస్తుంది. అయితే గ్లోబలైజేషన్ పవర్. థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ దూరంలో వార్ జరిగిన పెట్రోల్ రేట్, ఫుడ్ ప్రైజెస్, ఫ్లైట్ టికెట్ ప్రైజెస్, రూపీ వాల్యూ, మన శాలరీస్, మన జాబ్స్ అన్నిటి మీద ఎఫెక్ట్ పడుతుంది. इतिहास के सबसे बड़े मनोवैज्ञानिक स्तर को छूने जा रही है. The Indian rupee has plummeted to an unprecedented low. There is no collapse of the rupee. ये ऐसे नहीं होता मित्रों, मैं शासन में बैठा हूं, मुझे मालूम है इस प्रकार से रुपया इतनी तेजी से गिरने से. But not a good day for the Indian rupee. It has recorded its lowest. The rupee is racing towards a century and forex reserves took a $31 billion hit. మరి యుఎస్ఏ ఇరాన్ వార్ వల్ల ఇండియా ఎకనామిక్కి ఎగ్జాక్ట్గా ఏం ప్రాబ్లం వస్తుంది? గ్లోబల్ ఎకనామిక్కి ఎందుకు టెన్షన్ ఉంది? మరి ఇండియా షార్ట్ టర్మ్గా, లాంగ్ టర్మ్గా ఏం చేయాలి? ఈ వీడియోలో ఫ్యాక్ట్స్తో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం స్ట్రెయిట్ ఆఫ్ హార్మస్ గురించి అర్థం చేసుకోవాలి. స్ట్రెయిట్ ఆఫ్ హార్మస్ అనేది వరల్డ్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఆయిల్ షిప్పింగ్ రూట్స్లో ఒకటి. వరల్డ్ ఆయిల్ సప్లైలో అరౌండ్ 20% ఈ రూట్ నుండే వస్తుంది. ఇరాన్ యుఎస్ టెన్షన్ వల్ల ఈ రూట్ డిస్టర్బ్ అయితే గ్లోబల్ ఆయిల్ ప్రైజెస్ ఇమీడియట్లీ ఇంక్రీజ్ అవుతాయి. ఆల్రెడీ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ $100 క్రాస్ చేసిందని రిపోర్ట్స్ చెప్తున్నాయి. మరి ఆయిల్ ప్రైజెస్ పెరిగితే ప్రాబ్లం ఏంటి? ఇండియా ఆయిల్ ఇంపోర్ట్ డిపెండెంట్ కంట్రీ. మనం క్రూడ్ ఆయిల్ నీడ్స్లో ఆల్మోస్ట్ 85% ఇంపోర్ట్ మీద డిపెండ్ అవుతున్నాము. ఇండియా డైలీ రఫ్లీ 50 lakhs barrels క్రూడ్ ఆయిల్ కన్జ్యూమ్ చేస్తుంది. అందులో మేజారిటీ ఇంపోర్టే. అంటే మిడిల్ ఈస్ట్లో ఇన్స్టాబిలిటీ వచ్చిన ప్రతిసారి మన ఎకనామిక్కి ప్రెషర్ ఫేస్ చేస్తుంది. పెట్రోల్, డీజిల్ ప్రైజెస్ పెరుగుతాయి, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతాయి, ఆయిల్ ప్రైజెస్ పర్ బ్యారెల్ $10 పెరిగినా సరే ఇండియా ఇన్ఫ్లేషన్ అండ్ ఫేషియల్ డెఫిసిట్ మీద డైరెక్ట్ ప్రెషర్ పడుతుంది అని ఆర్బీఐ రిపోర్ట్స్ ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చాయి. ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరిగితే వెజిటేబుల్స్, గ్రోసరీస్, ఎలక్ట్రానిక్స్, మెడిసిన్స్, ఫ్లైట్స్, ఆల్మోస్ట్ అన్ని ప్రొడక్ట్స్ ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతాయి. ఆల్రెడీ రిపోర్ట్స్ చెప్తున్నాయి యుఎస్ ఇరాన్ టెన్షన్ వల్ల ఇండియా డైలీ లైఫ్ కాస్ట్లీ అవుతుందని. ఇంకా బిగ్గెస్ట్ ప్రాబ్లం ఇన్ఫ్లేషన్. బిజినెస్కి లోన్ కాస్ట్లీ అవుతాయి, ఇన్వెస్ట్మెంట్ స్లో అవుతాయి, ఎకనామిక్ గ్రోత్ ఇంపాక్ట్ అవుతుంది. రాయిటర్స్ రిపోర్ట్ ప్రకారం ఇరాన్ వల్ల ఇండియా కరెంట్ అకౌంట్ డెఫిషియెంట్ ప్రెషర్ ఇంక్రీజ్ అవ్వచ్చు అని ఎకనామిస్ట్ వార్నింగ్ ఇస్తున్నారు. కొన్ని ఎస్టిమేట్స్ ప్రకారం ప్రొలాంగ్డ్ మిడిల్ ఈస్ట్ కాన్ఫ్లిక్ట్ వల్ల ఇండియా జీడిపి 0.3% నుండి 0.5 దాకా ఇంపాక్ట్ అవ్వవచ్చని ఎకనామిస్ట్ చెప్తున్నారు. ఇంకా రూపీ మీద కూడా ప్రెషర్ పడుతుంది. ఎందుకంటే ఇండియా ఎక్కువ డాలర్ యూజ్ చేసి ఆయిల్ ఇంపోర్ట్ చేస్తుంది. ఆయిల్ ప్రైస్ పెరిగితే డాలర్ డిమాండ్ పెరుగుతుంది, రూపీ వీక్ అవుతుంది. హిస్టారికలీ క్రూడ్ ఆయిల్ ప్రైస్ స్పైక్ అయిన ప్రతిసారి ఇండియా రూపీ వీక్ అయిన ఎగ్జాంపుల్స్ మనం 2008లో, 2013లో అండ్ 2022లో ఆల్రెడీ చూసాము. మరి గ్లోబల్ ఎకానమీకి ఏం ఎఫెక్ట్? యూరోప్ ఆల్రెడీ స్లో గ్రోత్ ఫేస్ చేస్తుంది, చైనా మ్యానుఫ్యాక్చరింగ్ స్లో డౌన్ ఫేస్ చేస్తుంది, అమెరికా ఇన్ఫ్లేషన్తో ఆల్రెడీ స్ట్రగుల్ అవుతుంది. ఇలాంటి టైంలో ఆయిల్ షాక్ వస్తే గ్లోబల్ రిసెషన్ రిస్క్ పెరుగుతుంది. వరల్డ్ బ్యాంక్ ప్రకారం గ్లోబల్ ఆయిల్ షాక్ వల్ల డెవలపింగ్ కంట్రీస్లో మిలియన్స్ ఆఫ్ పీపుల్ పువర్టీ లైన్ దగ్గరికి వెళ్ళిపోయే రిస్క్ ఉంటుంది. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ప్రకారం ఇరాన్ కాన్ఫ్లిక్ట్ వల్ల వరల్డ్ ఆయిల్ మార్కెట్ హిస్టరీలో బిగ్గెస్ట్ డిప్రెషన్లో ఒకటి క్రియేట్ అయ్యింది. షిప్పింగ్ ఇండస్ట్రీ కూడా హెవీ ప్రెషర్ ఫేస్ చేస్తుంది. వరల్డ్ ట్రేడ్లో ఆల్మోస్ట్ 80% గుడ్స్ సీ రూట్స్ ద్వారా ఇంపోర్ట్ అవుతాయి. ఫ్లైట్ ఛార్జెస్ పెరిగితే గ్లోబల్ ట్రేడింగ్ ఎక్స్పెన్సివ్ అవుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ పెరుగుతుంది, సప్లై చైన్ డిస్ప్యూట్ అవుతాయి. కోవిడ్ టైంలో మనం ఇలాంటి సిచ్యువేషన్ ఆల్రెడీ చూసాము. ఫస్ట్ షార్ట్ టర్మ్ సొల్యూషన్ గురించి మాట్లాడుకుందాం. ఇండియా స్ట్రాటజీ పెట్రోలియం రిజర్వర్స్ ఇంక్రీజ్ చేయాలి. ఫోర్బ్స్ రిపోర్ట్స్ ప్రకారం ఇండియా ఆయిల్ రిజర్వ్స్ని 90 days కన్సూమినేషన్ లెవెల్ దాకా ఎక్స్పాండ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇండియా కరెంట్లీ అరౌండ్ 74 మిలియన్ మెట్రిక్ టన్స్ స్ట్రాటజిక్ పెట్రోలియం స్టోరేజ్ కెపాసిటీ బిల్డ్ చేయడానికి లాంగ్ టర్మ్గా ప్లాన్ చేస్తుంది. సెకండ్, ఇండియా ఆల్టర్నేటివ్ ఆయిల్ సప్లైస్ని డైవర్సిఫై చేయాలి. ఓన్లీ మిడిల్ ఈస్ట్ మీద డిపెండ్ అవ్వకుండా యూఎస్ఏ, రష్యా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా మల్టిపుల్ సోర్స్ మెయింటైన్ చేయాలి. థర్డ్,
రూపీ స్టేబుల్ మెయింటైన్ చేయాలి. ఫారెక్స్ రిజర్వర్స్ స్ట్రాంగ్గా మెయింటైన్ చేయాలి. ఫోర్త్, ఇన్ఫ్లేషన్ కోసం గవర్నమెంట్ టైమ్లీ యాక్షన్ తీసుకోవాలి. ఎసెన్షియల్ గుడ్స్ సప్లై చైన్ స్మూత్గా ఉండాలి. మరి లాంగ్ టర్మ్గా ఇండియా ఏం చేయాలి? ఇండియా ఆయిల్ డిపెండెన్సీ తగ్గించకపోతే ఇలాంటి వర్స్ ప్రతిసారి మన ఎకానమీని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. అందుకే రెన్యూవబుల్ ఎనర్జీ మీద అగ్రెసివ్గా ఇన్వెస్ట్ చేయాలి. ఇండియా ఆల్రెడీ వరల్డ్లో థర్డ్ లార్జ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రొడ్యూసింగ్ కంట్రీలో ఒకటిలా గ్రో అవుతుంది. సోలార్, న్యూక్లియర్, ఈవీ ఎకోసిస్టమ్, గ్రీన్ హైడ్రోజన్ ఈ సెక్టర్స్ మీద ఇండియా మాసివ్ ఫోకస్ పెట్టాలి. చైనా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎకోసిస్టమ్ బిల్డ్ చేస్తుంది. అమెరికా ఏఐ అండ్ సెమీకండక్టర్స్ ఎకోసిస్టమ్ బిల్డ్ చేస్తుంది. మరి ఇండియా లాంగ్ టర్మ్ ఎనర్జీ ఇండిపెండెన్స్ బిల్డ్ చేయాలి. ఎట్ ద సేమ్ టైం మ్యానుఫ్యాక్చరింగ్ స్ట్రెంథన్ చేయాలి. చైనా సెక్టర్స్ ఎలాన్ ఆల్మోస్ట్ 28% గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్పుట్ కాంట్రిబ్యూట్ చేస్తుంది. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఇన్వెస్ట్మెంట్ పెంచాలి. లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ అవ్వాలి. లోకల్ సప్లై చైన్స్ స్ట్రాంగ్ చేయాలి. ఎందుకంటే స్ట్రాంగ్ ఎకనామిక్ వార్స్ని బెటర్గా విత్స్టాండ్ చేస్తాయి. వీక్ ఎకనామిక్స్ మాత్రం ఎక్స్టర్నల్ షాక్స్కి ఎక్కువ డ్యామేజ్ అవుతాయి. ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, గ్లోబలైజ్డ్ వరల్డ్లో స్ట్రాంగ్ మిలిటరీ ఒకటే సరిపోదు. స్ట్రాంగ్ ఎకనామిక్, ఎనర్జీ సెక్యూరిటీ, మ్యానుఫ్యాక్చరింగ్ స్ట్రెంత్, రీసెర్చ్ ఎకోసిస్టమ్ వీటన్నిటి ఇంపార్టెన్స్ చాలా పెరిగింది. ఫైనల్లీ నేను చెప్పేది ఒకటే, మన ఇండియా సూపర్ పవర్ కావాలి అంటే ఆయిల్ ఇంపోర్ట్స్ డిపెండెన్సీ తగ్గియాలి. హై వాల్యూ మ్యానుఫ్యాక్చరింగ్ పెరగాలి. ఇండియా కరెంట్లీ జీడిపిలో రఫ్లీ 0.7 మాత్రమే R&D మీద స్పెండ్ చేస్తుంది. అమెరికా అండ్ చైనాతో కంపేర్ చేస్తే ఇది చాలా తక్కువ. రీసెర్చ్ కల్చర్ ఇంప్రూవ్ కావాలి. అప్పుడే ఇలాంటి గ్లోబల్ వార్ ఇంపాక్ట్ని మినిమైజ్ చేయగలుగుతాం. మరి మీకేమనిపిస్తుంది? ఇండియా లాంగ్ టర్మ్గా ఏం చేయాలో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఇలాంటి బిజినెస్, ఎకనామిక్ అండ్ జియోపాలిటిక్ కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.